యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. అనువాదం తాత్పర్యం. అర్జునుడు పలికాడు, ఈ పరమ రహస్యమైన ఆధ్యాత్మిక విషయములను గురించి నీవు కరుణతో నాకు చేసిన ఉపదేశాలను వినడం ద్వారా ఇప్పుడు నా మోహం తొలగిపోయింది. భాష్యం. శ్రీకృష్ణుడు కారణుడు అని ఈ అధ్యాయం వెల్లడి చేస్తుంది. ఎవరి నుండైతే భౌతిక విశ్వాలు బహిర్గతం అవుతాయో అట్టి మహావిష్ణువుకైనా అతడే కారణం. శ్రీకృష్ణుడు కాదు, అతడు అవతారములకు మూలము. ఇది గడిచిన అధ్యాయంలో పూర్తిగా వివరించబడినది. ఇక అర్జునికి విషయానికి వస్తే తన మోహం తొలగిపోయిందని అతను అన్నాడు. దీని అర్థం ఏమిటంటే శ్రీకృష్ణుడు సమస్తానికి మూలమే కాని తన మిత్రునిగా కేవలం ఒక మానవ మాత్రుడని అర్జునుడిక ఏమాత్రము అనుకోవడం లేదు. శ్రీకృష్ణుడు అంతటి గొప్ప స్నేహితుడు ఉన్నందుకు అర్జునుడు ఎంతో జ్ఞానవంతుడై ఆనందాన్ని పొందాడు. కానీ తాను శ్రీకృష్ణుడికి సమస్తానికి మూలంగా అంగీకరించిన ఇతరులు అంగీకరించకపోవచ్చని ఇప్పుడు అతడు అనుకోసాగాడు. శ్రీకృష్ణుని దేవత్వాన్ని అందరికీ నిరూపించడానికే ఈ అధ్యాయంలో అతడు విశ్వరూపం చూపించమని ఆ దేవదేవుని అర్థిస్తాడు. నిజానికి మనిషి శ్రీకృష్ణుని విశ్వరూపాన్ని చూసినప్పుడు అర్జునునిలాగా భయపడతాడు. కానీ శ్రీకృష్ణుడు ఎంతటి కరుణామయుడంటే దానిని చూపించిన తర్వాత అతడు తిరిగి తన మూల రూపంలోనికి మారిపోయాడు. శ్రీకృష్ణుడు అనేక మార్లు చెప్పిన విషయాన్ని, అంటే ఆ దేవదేవుడు కేవలం తన లాభం కొరకే పలుకుతున్నాడని మాటను అర్జునుడు అంగీకరించాడు. కనుక కృష్ణానుగ్రహం చేతనే ఇదంతా తన కొరకు జరుగుతున్నదని అతడు కృతజ్ఞతతో ఒప్పుకున్నాడు. శ్రీకృష్ణుడు కారుణుడని, ఎల్లరి హృదయాల్లో పరమాత్మ రూపంలో నిలిచి ఉన్నాడని ఇప్పుడు అతని నమ్మకాన్ని పొందాడు. ఓమజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈ విశ్వరూప దర్శన యోగం అందరూ అంటారు, ఈ విశ్వరూప ఈ అధ్యాయం అర్థమైందంటే భగవద్గీత అర్థమైనట్టే అని అంటారు అనమాట. ఎందుకంటే కొంచెం కష్టమైన అధ్యాయం ఇది, విశ్వరూప అధ్యాయం. సో చాలా జాగ్రత్తగా మనం నేర్చుకోవాలి. సో 10వ అధ్యాయంలో కృష్ణుడు చెప్పాడనమాట, ఏకాంశేన స్థితో జగత్, 4వ వంతు అంశంతో ఈ భౌతిక ప్రపంచం అంతా స్థిరమైన నడుస్తుందని అని. సో కృష్ణుడు 9, 10వ అధ్యాయంలో అతని విభూతుల్ని విస్తారంగా వర్ణిస్తారు కృష్ణుడు. సో అర్జునుడు భక్తుడు కాబట్టి అతనికి బాగా అర్థమైపోయింది. కానీ అతను ఈ విభూతులన్నీ కూడా ఈ విభూతుల్లో ఎలాగా ప్రవేశించాడో అతను కళ్ళ ద్వారా చూడాలని అనుకున్నారు. అంతేకాదు భవిష్యత్తులో కలియుగంలో చాలా మంది నేనే కృష్ణుణ్ణి అని అవతారం చెప్తారు కాబట్టి నేనే కృష్ణుని అవతారాన్ని అవన్నీ, అందువల్ల వాళ్ళందరికీ కూడా ఓడించడానికి ఈ లిట్మస్ టెస్ట్ అన్నమాట. సో ఎవరైనా సరే నేను కృష్ణుడి యొక్క అవతారాన్ని అని అంటాడు, వాళ్ళకి పరీక్ష పెట్టాలి అన్నమాట. సో నువ్వు కృష్ణుడి అవతారం అయితే నువ్వు నీ విశ్వరూపాన్ని
మాకందరికీ చూపించు అని. అది ఒకసారి ఎన్డి దేశాయ్ అని ఒక పెద్ద పారిశ్రామికవేత్త ప్రభుపాద్తో చాలా ఆర్గ్యూ చేసేవాడు అనమాట. అతను చిన్మయానంద దగ్గరికి వెళ్ళి భగవద్గీత అది నేర్చుకునేవాడు అనమాట. సో ఇద్దరికి కంపేర్ చేసేవాడు అనమాట. సో చిన్మయానంద ఇలా అనేవాడు, అలా అనేవాడు అని. అంటే అప్పుడు ప్రభుపాద్ చెప్పారనమాట. సో వాళ్ళందరూ అంటుంటారు కదా, నేనే భగవంతుడిని, నేనే భగవంతుడిని, ధ్యానంలో సిద్ధి పొందితే నువ్వే భగవంతుడు అయిపోతావు, ఆత్మ పరమాత్మలో భేదం లేదు, నువ్వే పరమాత్మవని, బ్రహ్మానివి అని వాళ్ళు బోధ చేస్తుంటారు. అంటే అప్పుడు ప్రభుపాద్ చెప్పారనమాట, అతని దగ్గరికి వెళ్ళు, కృష్ణుడు అరచేత్తో గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు, 7 రోజులు 7 రాత్రులు అలాగే ఎత్తి పట్టుకున్నాడు. నువ్వు భగవంతుడు అని అంటే గోవర్ధన్ పర్వతాన్ని ఎత్తకర్లేదు, ఒక తన ఆఫీసులో ఉన్న చిన్న టేబుల్ ని ఎడంచేతి చిన్న వేలు మీద ఒక 1-2 గంటలు నిలబడమను, అప్పుడు నేను అతనే భగవంతుడని నేను ఒప్పుకుంటాను అని ప్రభుపాద్ ఛాలెంజ్ చేస్తాను అనమాట. అప్పుడు డాక్టర్ ఎన్డి దేశాయ్ చిన్మయానంద స్వామి దగ్గరికి వెళ్ళి, ఇస్కాన్ సంస్థాపకాచార్య శ్రీల ప్రభుపాద్ ఇలా అంటున్నారు, మీకోసం ఛాలెంజ్ విసిరారు, మీ అరచేతితో చిన్నవేల్ మీద ఒక టేబుల్ ని నిలబెట్టి పట్టుకుంటే కొంతకాలం మీరే భగవంతుడని అతను ఒప్పుకుంటాడని. అంటే చిన్మయానందకి చాలా కోపం వచ్చి, ఏంటి పిచ్చా ఏంటి అని అలా అంటే, అప్పుడు ఆ ఎన్డి దేశాయ్ చిన్మయానంద స్వామిని తిరస్కరించి ప్రభుపాద్ దగ్గరికి అతను వచ్చేసి, సో ప్రభుపాద్కి చాలా సేవలు చేశాడనమాట అతను. సో లాస్ట్ టైం ముంబై వచ్చినప్పుడు 1977లో బృందావన్కి షిఫ్ట్ అవడానికి వెళ్ళినప్పుడు లాస్ట్ ప్రభుపాద్ ని డ్రైవ్ చేసింది అతనే అనమాట, డాక్టర్ ఎన్డి దేశాయ్. ఇప్పుడు అతను కూడా శరీర త్యాగం చేశాడు. అతని ఇనిషియేటివ్ నేమ్ శ్రీనాథ్ ప్రభు అది. సో అలాగా పరీక్ష అనమాట. ఎవరైనా సరే నేనే భగవంతుణ్ణి అని, నేనే కృష్ణుడి యొక్క అవతారాన్ని అని ఎవరో ప్రగల్భాలు పలుకుతారో వాళ్ళని వెంటనే ఈ ప్రశ్న అడగాలి అనమాట. సో నువ్వే భగవంతుడు అయితే నీ విశ్వరూప దర్శనం ఇవ్వు అని అంటే అదనమాట. సో ఎవరు ఇస్కాన్ వాళ్ళు, నేను విన్నాను, ఇస్కాన్ వాళ్ళు సాయిబాబా దగ్గరికి వెళ్ళి అడిగారంట, పుట్టపర్తి సాయిబాబా, సో నువ్వే భగవంతుడు అయితే విశ్వరూప దర్శనం ఇవ్వని. సో కృష్ణుడు లాస్ట్ చాప్టర్ లో నేనే అన్ని ఏ వస్తువుల్లో ఐశ్వర్యాన్ని నేనే, నా విభూతులు అన్ని చోట్ల విస్తారమై ఉన్నాయి అని చెప్పాడు అనమాట. సో ఎలాగ విస్తారమయ్యాడు నేను చూడాలి, నువ్వు ఎలా విస్తారమయ్యావో నేను చూడాలి, నాకు నా కళ్ళతో చూడాలని కోరిక ఉన్నది, అందువల్ల మీరు కొంచెం దయచేసి నాకు చూపించండి. అది కృష్ణుడి యొక్క దయ లేకుండా మనం అందువల్ల అతని విశ్వరూప దర్శనం చేసుకోలేము. అందువల్ల అర్జునుడు మొట్టమొదటి శబ్దం యూజ్ చేసింది ఏంటంటే మదనుగ్రహాయ, మదనుగ్రహాయ, నా మీద దయ చూపించి. కృష్ణుడి యొక్క దయ లేకుండా మనం ఏది సాధించలేమన్నమాట. అందువల్ల కృష్ణుడు అంటున్నాడు, సో అర్జునుడు అంటున్నాడు, ఓ కమలనేత్రుడా, ప్రతి జీవుని జనన మరణాల గురించి వివరంగా నీ నుండే విన్నాను, నీ అవ్యయమైన మహిమలను అనుభూతం చేసుకున్నాను. సో ఈ అధ్యాయంలో, ఈ శ్లోకంలో కృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడు అనమాట. సో అర్జునుడు కమల్ నేత్రుడా అని అతను కృష్ణుడిని సంబోధించాడు అనమాట. సో కమల పత్రాక్ష అని, ఎందుకంటే శ్రీకృష్ణుడు
అహం కృష్ణస్య జగతః ప్రభవః ప్రళయస్తత. నేనే ఈ సమస్త భౌతిక సృష్టి యొక్క ఉత్పత్తి విలయాలకు కారణమని ఏతద్యోనిని భూతాని అహం కృష్ణస్య జగతః ప్రళయస్త. సో 7వ అధ్యాయంలో అతను చెప్తాడు అనమాట. సో అర్జునుడు దీని గురించి భగవంతుడి నుండి సవిస్తరంగా విన్నాడు. సో సమస్త ఉత్పత్తి నిలయాలకు మూలమైనటువంటి శ్రీకృష్ణుడు వాటిని అన్యంగా ఉంటాడని కూడా అర్జునుడికి తెలుసు. ఎందుకంటే 9వ అధ్యాయంలో మయాతతమిదం సర్వం జగద్ అవ్యక్తమూర్తిన ఆ శ్లోకంలో చెప్పాడనమాట. భగవంతుడు సర్వవ్యాపి అయిన సర్వత్రా వ్యక్తిగతంగా నిలిచి ఉండడు. సో ఇదే శ్రీకృష్ణుని యొక్క అచింత్య విభూతి. సో దాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నాడని అర్జునుడు ఒప్పుకున్నాడు అనమాట. సో కృష్ణుడు విస్తారం ఎలా అయ్యాడంటే నేనే ఈ సృష్టి అంతగా మూల కారణాన్ని, ఈ సృష్టి అంతానికి కూడా నేనే కారకుణ్ణి, కానీ నా యొక్క నిత్య స్వరూపం మాత్రం మారదు, అవ్యయం. అందువల్ల నేను వీటి నుంచి నేను విస్తరించినా సరే నేను మాత్రం ఈ విషయాన్ని వేరుగా ఉంటాను, నా స్వరూపం అని ఇక్కడ అర్జునుడు అర్థం చేసుకున్నాడు. సో మళ్ళీ అర్జునుడు అంటున్నాడు అనమాట, ఏంటంటే ఓ పురుషోత్తమ, ఓ పరమేశ్వర, నీవే స్వయంగా వర్ణించినట్లు నీ నిజమైన స్థితిలో నా ఎదుట నిన్ను ఇక్కడ చూస్తున్నప్పటికీ ఈ జగత్తులోకి నీవు ఏ విధంగా ప్రవేశించావో నేను చూడగోరుతున్నాను. సో నీ యొక్క ఆ రూపంను నేను చూడాలని అనుకుంటున్నాను. సో ఇక్కడ అర్జునుడు మళ్ళీ అంటున్నాడు అనమాట, మొట్టమొదటి శ్లోకంలో నా మోహం పోయింది అంటున్నాడు అనమాట. సో 10వ అధ్యాయంలో అతను అన్నాడు, సర్వమేతదృతం మన్యే యన్మాం వదసి కేశవ, మీరేం చెప్పితే అదే నేను ఒప్పుకుంటున్నాను అని. సో ఇక్కడే 11వ అధ్యాయంలోనే అర్జునుడికి మోహం పోయిందనమాట. సో కానీ కృష్ణుడు యాక్చువల్లీ చతుశ్లోకి భగవద్గీత చెప్పిన తర్వాత అక్కడ కొంచెం సేపు మౌనంగా ఉండిపోయాడు. ఇంకా భగవద్గీతని ముగించాలి అనుకుని. అర్జునుడు అక్కడ అన్నాడు, సర్వమేతదృతం మన్యే యన్మాం వదసి కేశవ, మీరు నాకు అర్థమైపోయింది, నువ్వే పరమ పురుషోత్తముడు అని, పరబ్రహ్మాని అని నాకు చాలా అర్థమైంది, మీరేం చెప్తే అది నేను ఒప్పుకుంటున్నాను అని అన్నాడు. సో ఈ శ్లోకంలో నా మోహం నష్టమైపోయింది అన్నాడు. కానీ ఒక్క గోల్డెన్ వర్డ్ మాత్రం చెప్పలేదన్నమాట, ఏంటంటే మీరేం చెప్తే నేను అది చేస్తాను అని. కానీ 18వ అధ్యాయంలో మాత్రం అది చెప్పాడు అనమాట అర్జునుడు. నష్టో మోహ స్మృతి లబ్ధ్య తత్ప్రసాదాత్ మయా అచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. సో కరిష్యే అంటే కర్మయోగం, వచనం అంటే జ్ఞానయోగం, తవ అంటే భక్తి యోగం అని ఒక ఆచార్యుడు కామెంట్ చేస్తాడు అనమాట. సో ఈ నేను కర్మయోగాన్ని, జ్ఞానయోగాన్ని, భక్తి యోగాన్ని అన్ని అర్థం చేసుకుని నువ్వేం చెప్తే అదే చేస్తాను అని అర్జునుడు చెప్పినప్పుడు అప్పుడు కృష్ణుడు భగవద్గీత సమాప్తం చేశాడు అనమాట. సో ఎవరైనా అడగచ్చు, డౌట్ అరేంజ్ చేయొచ్చు, అర్జునుడు కృష్ణుడి యొక్క నిత్య సఖుడు, ఎందుకంటే అతను మాధుర్య మయ విగ్రహ, కృష్ణుడు మాధుర్యమయ విగ్రహ. అతన్ని పూజించే అర్జునుడికి ఈ విశ్వరూప సందర్శన చేసుకోవాలని కోరిక ఎందుకు కలిగింది అంటే జవాబుగా ఏం చెప్తున్నారంటే, ఒక వ్యక్తి స్వీట్స్ అంటే మిఠాయి అంటే ఇష్టం ఉన్నా సరే అప్పుడప్పుడు జంతికలు అవి కారం పదార్థాలు కూడా తినాలని కానీ పికిల్స్ తినాలని కోరిక, ఆవకాయ తినాలని కోరిక కలుగుతుంది. అలాగే అర్జునుడు కృష్ణుడి యొక్క మాధుర్య తత్వాన్ని అర్థం చేసుకుని
రమిస్తున్నా సరే అతనికి అతని మనసులో కృష్ణుడి యొక్క విశ్వరూపాన్ని ఒక ఐశ్వర్యమయమైన విశ్వరూప సందర్శనం చేసుకోవాలి అని అతని మనసులో కోరిక కలిగింది. అందువల్ల అతను సో మనకి కోరిక ఉండొచ్చు, కానీ కృష్ణుడు మనకి అర్హత లేకుండా మనకి మన కోరికల్ని తీర్చాడు అనమాట. సో అందువల్ల అర్జునుడు చాలా నమ్రతగా అడుగుతున్నాడు అనమాట. నువ్వు అనుకుంటే నీ జగద్రూపం చూడడానికి నేను సమర్థుడిని నీవు తలిస్తే దయచేసి ఆ అపరిమితమైన విశ్వరూపాన్ని నాకు చూపవలసింది అని ఈ విధంగా మనకి చాలా నమ్రతా భావంతో మనం కృష్ణుడిని ప్రార్థించాలి. మనకి ఎప్పుడు ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. ఏంటంటే మనకి అర్హత ఉన్నదని మనం ఎప్పుడు అనుకోకూడదు. నేను ఇంత భక్తి చేస్తున్నాను, నాకు ఇప్పుడు అర్హత కలిగిపోయింది, కృష్ణుడిని చూడగలిగే అని ఆ భావన మనకి ఎప్పుడు కూడా మన మనసులో పెట్టుకోకూడదు. ఎందుకంటే కృష్ణుడిని అర్థం చేసుకోవడం, కృష్ణుడిని చూసే అధికారం, అర్హత పొందడం అంత సులభం కాదు కృష్ణుడి దయ లేకుండా. సో కృష్ణుడి దయ లేకుండా సో 10వ స్కంద భాగవతంలో మంచి వర్ణన ఉన్నది. ఏంటంటే అతను గోపికలు కృష్ణుడు రాస డాన్స్ చేస్తున్నప్పుడు గోపికలందరూ కూడా అనుకుంటున్నారు అనమాట, ఈ ప్రపంచంలో మాకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని వాళ్ళు మనసులో కొంచెం గర్వం కలిగిందనమాట. సో దాన్నే సుఖదేవ గోస్వామి అంటారు శౌభగ మదం. శౌభగ మదం అంటే నా అదృష్ట గర్వం. ఎందుకంటే నేను ఇంత అదృష్టం, మాకింత అదృష్టం కలిగింది, ఇంత భాగ్యం కలిగింది, కృష్ణుడితో స్వయంగా నృత్యం చేసే భాగ్యం మాకు కలిగింది అని వాళ్ళకి మనసులో కొంచెం అభిమానం కలిగిందనమాట. సో సౌభగమద అండ్ దెన్ మానవీక్ష. సో శ్రీమతి రాధారాణికి కొంచెం కోపం వచ్చింది, అందరు గోపికలకి నాతో సమానంగా తను దయ చూపిస్తున్నాడు అని. సో అందువల్ల ఈ 2 కారణాల వల్ల కృష్ణుడు రాసనృత్య క్రీడల్ని నుంచి అతను రాధారాణిని తీసుకెళ్ళిపోయి అందరి గోపికల్ని విడిచిపెట్టేస్తాడు అనమాట. సో అప్పుడు ఆ గోపికలందరూ కూడా కృష్ణుడి గురించి ప్రతి చోట వెతుకుతూ ఉంటారన్నమాట. సో అక్కడ యమునా తీరంలో అన్ని చోట్లలో అన్ని చెట్లని, మల్లిక పువ్వుల్ని, చంపా పువ్వుల్ని, కమల్ పత్ర అన్నిటిని, పుష్పాల్ని అన్నిటినీ అడుగుతారనమాట. నువ్వు కృష్ణుడు చూసావా? పృథ్వీదేవిని కూడా అడుగుతారు, ఎప్పుడు నేనే స్పర్శ చేస్తూ అతని చరణ కమలాలతో నీతో స్పర్శ చేస్తూ ఉంటాడు, ఎక్కడున్నావో అతను ఎక్కడున్నాడో నీకే తెలుసు, చెప్పవా అని. సో వాళ్ళందరూ కూడా కృష్ణుడి గురించి వెతుకుతూ ఉంటే అప్పుడు మళ్ళీ శ్రీమతి రాధారాణి వాళ్ళు చూస్తారనమాట. సో శ్రీమతి రాధారాణి కూడా కృష్ణుడు విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అప్పుడు వాళ్ళందరూ వెతుకుతూ ఒక యమునా తీరానికి మళ్ళీ కూర్చుని పోయి వాళ్ళకి ఒక తత్వాన్ని అర్థమైందనమాట. సో విశ్వనాథ్ చక్ర ఠాకూర్ రాస్తారనమాట. ఏంటంటే వాళ్ళు అర్థం చేసుకున్నది ఏంటంటే, వాళ్ళు కృష్ణుడిని వెతుకుతున్నప్పుడు వాళ్ళకి అనుభూతి కలిగింది, కృష్ణుడు చుట్టుపక్కల ఎక్కడో ఉన్నాడు అని. కానీ మనకు కనపడకుండా మనం అతని ఎక్కడికి దగ్గరగా వెళ్ళినప్పుడు కృష్ణుడు మనల్ని తప్పించుకోవడానికి దూరంగా వెళ్ళిపోతున్నాడు. ఈ అరణ్యంలో ఈ రాత్రి ఎంతో
ఘోరారణ్యంలో మనం ప్రవేశించాం. ఇక్కడ చంద్రుడి యొక్క కిరణాలు కూడా ప్రసారించట్లేదు. చిక్కటి బాగా చీకటి అయిపోయింది. కానీ మనల్ని తప్పించుకోవడానికి కృష్ణుడు మళ్ళీ మళ్ళీ ఈ ఘోరారణ్యంలోకి వెళ్ళిపోతున్నాడు. అందువల్ల అతను ఎంతో అలసిపోయి ఉంటాడు మన వల్ల. అందువల్ల మనం అతని గురించి వెతకొద్దు. ఎందుకంటే మనం వెతికే కొద్దీ కృష్ణుడికి అలసట పెరిగిపోతుంది. ఎందుకంటే అతను మనల్ని తప్పించుకోవడానికి అక్కడికి వెళ్ళిపోతున్నాడు. అందువల్ల మనం ఇక్కడే కూర్చుని కృష్ణుడి యొక్క గానం చేద్దామని వాళ్ళు నిర్ణయించుకుంటారు అనమాట. అప్పుడు విశ్వనాథ ఠాకూర్ చెప్పారు, గోపికలకి కృష్ణుడిని చాలాసేపు వెతికిన తర్వాత ఒక తత్వం అర్థమైంది. ఆ కఠోపనిషత్తులో ఒక శ్లోకం కోట్ చేసి, కృష్ణుడు ఎవరి మీద దయ చూపిస్తాడో, కృష్ణుడు తనంతట తాను కృష్ణుడు దయ చూపించి నేను ఇతనికి దర్శనం ఇస్తాను అని అనుకుంటేనే తప్ప ఎవరు కూడా కృష్ణుడికి దర్శనం చేసుకునే భాగ్యం కలగదు. ఎందుకంటే ఎవరి మీద అతను దయ చూపుతాడో వాళ్లే కృష్ణుడిని చూడగలరు. ఈ తత్వాన్ని అర్థం చేసుకుని ఇంకా కృష్ణుడిని వెతకడం మానేసి కృష్ణుడి యొక్క దయ ఎలా పొందాలి అని వాళ్ళు చర్చించుకుంటే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, కృష్ణుడి యొక్క నామ రూప గుణ లీలల్ని వర్ణిస్తూ మనం అతని గురించి ఏడుస్తేనే తప్ప కృష్ణుడు ఎవరి మీద దయ చూపించడు. అందువల్ల వాళ్ళు అక్కడే కూర్చుని సుఖదేవ్ గోస్వామి అంటారనమాట, గట్టిగా కృష్ణుడి యొక్క నామాల్ని జపిస్తూ కృష్ణుడి గుణాలని వర్ణిస్తూ వాళ్ళు మంచి పాటలు పాడారనమాట. దాన్ని గోపికా గీతలు అంటారు. సో ఎంతో మధురంగా పాడిన తర్వాత కృష్ణుడు ప్రసన్నుడై మళ్ళీ వాళ్ళ ముందు ప్రకటిస్తాడు అనమాట. అందువల్ల ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్ అనమాట. మన్యసే యత్తి చక్యం మయా ద్రష్టం ఇతి ప్రభో, మీరు నాకు నీ జగద్రూపం చూడడానికి నేను సమర్థుడిని అని నీవు తలిస్తే దయచేసి ఆ అపరిమితమైన విశ్వరూపం నాకు చూపవలసింది అని. అలాగే మనం కూడా ప్రతిరోజు ప్రార్థన చేయాలి. 10వ స్కంద భాగవతంలో పర్సానిఫైడ్ వేదాస్ అందులో అతను రాస్తారనమాట, ఈ ప్రతిరోజు జపం చేస్తున్నప్పుడు ఈ కోరిక వ్యక్తం మనం ఈ కోరిక వ్యక్తాన్ని చేయాలి. ఓ శ్యామ సుందర, నీ శ్యామ సుందర రూపాన్ని నాకు దర్శనం కలిగే భాగ్యాన్ని ప్రసాదించు అని ఆ కోరికతో జపం చేయాలి అని రాస్తారనమాట తాత్పర్యంలో. సో ఇది చాలా ఆ కోరిక మనం ఎప్పుడు మన మనసులో పెట్టుకోవాలి. ఈ శ్యామ సుందర రూపాన్ని నేను ఏదో ఒక రోజు చూడగలగాలి అని ఆ కోరికతో మనం జపం చేసుకోవాలి. మనం కృష్ణుని చూడాలని నాకు అర్హత ఉన్నదని మనం ఎప్పుడు అనుకోకూడదు. కృష్ణుడిని ప్రార్థించాలి, నాకు అర్హత ఉంటే సమర్థుడిని అయితే మీరు దర్శనం ఇవ్వండి అని. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఈ విశ్వరూప సందర్శనం లో అనమాట. సో అప్పుడు కృష్ణుడు అంటాడు అనమాట, పశ్చిమే పార్థ రూపాణి. 9వ అధ్యాయంలో కూడా కృష్ణుడు అంటాడు, పశ్చిమే యోగమైశ్వర్యం అని. అలాగే ఇక్కడ కూడా అంటున్నాడు అనమాట కృష్ణుడు, ఓ అర్జున, లక్షలాదిగా ఉన్నట్టి నానా రకాల దివ్యమైన పలు రంగులతో కూడిన రూపంలోనే నా విభూతులను ఇప్పుడు చూడు అని అంటే, అప్పుడు ఇక్కడ కృష్ణుడు అర్జునుని రాజర్షి భరత వంశంలో పుట్టాడు కాబట్టి అతను ఎంతో పుణ్యవంతుడు, గొప్ప భక్తుడు. అందువల్ల అతను ఈ కారణం వల్ల అర్జునుడు ఎంతో ధార్మికుడు, కృష్ణుడి యొక్క ఐకాంతిక భక్తుడు. అందువల్ల అర్జునుడికి
ఈ కృష్ణుడి యొక్క విశ్వరూప దర్శనం చూసే కలిగిన అతనికి అర్హత కలిగింది అని తాత్పర్యంలో అతను రాస్తాడనమాట. సో అర్జునుడు అంటే యాక్చువల్గా అర్జున అంటే మహాభారతంలో నలుగురు నల్లవాళ్ళు ఉన్నారు. ఎవరంటే కృష్ణుడు, వ్యాసుడు, అర్జునుడు అండ్ ద్రౌపది దేవి. వీళ్ళందరూ కూడా శ్యామ వర్ణం వాళ్ళు అనమాట. సో నాలుగురు. కానీ అర్జునుడి యొక్క పేరు ఎందుకంటే అర్జున అంటే వైట్, తెల్లగా తెలుపు. అర్జున అంటే తెలుపు అనమాట. కానీ అర్జునుడు అతని కలర్ ఏంటంటే బ్లాక్. అతని శరీరం యొక్క కలర్ బ్లాక్, నల్ల రంగు వాడు. సో అతనికి అర్జునుడు అని పేరు ఎందుకు పెట్టారు అంటే నీలకంఠ శాస్త్రి మహాభారతం తాత్పర్యంలో రాస్తారు. ఎందుకంటే అర్జునుడు ఎంతో గొప్ప ధార్మిక తత్పరుడు. ఎప్పుడు కూడా అధర్మైనటువంటి కర్మలు ఎప్పుడు కూడా చేయలేదు. అందువల్ల ఎవరైతే తూచా తప్పకుండా పాటిస్తారో వాళ్ళు సత్వగుణంలో ఉన్నట్టు వైట్ అన్నమాట, తెలుపు అన్నమాట. సో ఈ అందుకే అర్జునుడికి ఆ పేరు పెట్టారు తెలుపు. అర్జున అంటే తెలుపు అన్నమాట. ఆ తెలుపు ఇందువల్ల అతనికి పెట్టారు. ఎందుకంటే ఎంతో ధర్మతత్పరుడు, ఎప్పుడు కూడా ధర్మాన్ని వ్యతిరేకించి ఏ పనులు చేయడు. అందువల్లే అర్జునుడు అని పేరు పెట్టారని నీలకంఠ శాస్త్రి అతను తాత్పర్యంలో రాస్తారనమాట. సో ఈ ధర్మాన్ని పాటించాడు కాబట్టి, ఐకాంతిక భక్తి చేశాడు కాబట్టి అతనికి విశ్వరూప దర్శనం చేసే అర్హత ఉన్నది అని ఇక్కడ తాత్పర్యంలో రాస్తాడనమాట. సో కృష్ణుడు అంటున్నాడు అనమాట, ఓ ఆదిత్యులను, వసువులను, అశ్విని కుమారులను, సమస్త ఇతర దేవతలను ఇక్కడ చూడవలసింది. ఇంతకు పూర్వము ఎవరు చూడని వినని పలు అద్భుతమైన విషయాలను గాంచవలసింది. అర్జునుడు శ్రీకృష్ణుడి యొక్క సన్నిహిత మిత్రుడు, పండితుల్లో అగ్రగణ్యుడు అయినప్పటికీ కృష్ణుని గురించి సమస్తము ఎరిగి ఉండడం అతనికి అసాధ్యం. సో ఆ సమస్తమైన రూపాలను, ఆకృతుల్ని గురించి మానవులు వినలేదని, ఎరుగరని ఇక్కడ చెప్పబడింది. సో ఇప్పుడు శ్రీకృష్ణుడు అద్భుతమైన రూపాల్ని వెల్లడి చేస్తున్నాడు. సో 10వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తాడనమాట, స్టార్ట్ చేశాడు, ఆదిత్యానాం అహం విష్ణు, జ్యోతిషాం రవిరంశుమాన్, మరీచినాం చ మరుతశ్చాస్మి, నక్షత్రానాం అహం శశి, వేదానాం సామవేదోస్మి, దేవానాం అహం వాసవః, ఇంద్రియాణాం మనశ్చాస్మి, భూతానాం అస్మి చేతన, రుద్రానాం శంకరశ్చాస్మి, యక్షరక్షాంస రాక్షస, దెన్ వసూనాం పావకశ్చాస్మి, మేరు శిఖరినామహం. ఇలాగా ఆదిత్యుల్లో విష్ణువుని నేను, జ్యోతుల్లో సూర్యుడిని నేను, గాలుల్లో మరీచిని నేను, దెన్ నక్షత్రాల్లో నేను చంద్రుణ్ణి నేను, దేవతల్లో ఇంద్రుణ్ణి నేను, రుద్రుల్లో శంకరుణ్ణి నేను, వసువుల్లో అగ్ని నేను, ఇలాగా యక్షుల్లో కుబేరుణ్ణి నేను, ఇలాగా శిఖరాల్లో మేరు పర్వతాన్ని నేను, ఇలాగా కృష్ణుడు ఇవన్నీ చెప్పుకొచ్చాడు అనమాట. ఈ ఆదిత్యులు, ఈ ద్వాదశాదిత్యులు, అష్టవసువులు, ఈ సాధ్య దేవతలు, వీళ్ళందరూ కృష్ణుల్లో ఎలా ఉన్నారు, నేను వాళ్ళలో విభూతిని నేనని కృష్ణుడు అక్కడ 10వ అధ్యాయంలో చెప్పాడు. అవన్నీ ఎలాగా ఫిట్ అయ్యాయో అర్జునుడికి ఇప్పుడు చూపిస్తున్నాడు అనమాట. ఇదనమాట. కానీ ఇక్కడ కృష్ణుడు ఒక కండిషన్ పెట్టినాడు అనమాట. మంచి, ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం అనమాట. నతుమాం సఖ్యసే ద్రష్టుం మనేనైవ స్వచక్షుష, దివ్యం దదామి తే చక్షు పశ్యమే యోగమైశ్వరం. కానీ ఈ ప్రస్తుత నేత్రాల్లో నీవు నన్ను చూడలేవు, అందుకే నీకు నేను దివ్యమైన నేత్రాలను ఇస్తున్నాను.
యోగ ఐశ్వర్యాన్ని చూడు అని. ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం అన్నమాట. అందువల్ల నువ్వు ఈ కళ్ళతో నువ్వు చూడలేవు. అంటున్నాడు కృష్ణుడు. నేను అందుకే ఇక్కడ అతను అంటున్నాడు, నేను దివ్యమైన నేత్రాలను ఇస్తున్నాను, దివ్యమైన నేత్రాలు. సో ఇక్కడ అర్జునుడికి ఏ నేత్రాలు ఉన్నాయి మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో కృష్ణుడు అంటున్నాడు, ఓ అర్జున, నువ్వు ఈ రూపాన్ని ఏదో కాల్పనికమైనని మాయా అని అనుకోకు. ఎందుకంటే ఇది కూడా నా స్వరూపం యొక్క మరొక రూపమే. ఈ యొక్క స్వరూపంలో ఈ ప్రపంచం అంతా కూడా స్థిరమై ఉన్నది. అందువల్ల ఈ భౌతిక ఇంద్రియాలతో చూడలేరు ఈ నా యొక్క విశ్వరూపాన్ని. అని ఈ విషయాన్ని అర్జునుడికి అర్థం చేయాలి అని అందువల్ల అంటున్నాడు, ఈ రూపాన్ని నువ్వు చూడలేవు, ఎందుకంటే నీ భౌతికమైనటువంటి కళ్ళతో. అందువల్ల నీకు దివ్యమైనటువంటి నేను దివ్యమైనటువంటి నేత్రాలని నీకు ఇస్తున్నాను అని అంటున్నాడు అనమాట. అర్జునుడికి కొంచెం ఆశ్చర్యం కలిగేలా చేయాలని ఈ మాటలు అంటున్నాడు. ఎందుకంటే కానీ అర్జునుడు కృష్ణుడి యొక్క ప్రధాన పార్షదుల్లో ఒకడనమాట. మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అర్జునుడికి అర్జునుడు చాలా ప్రియమైనటువంటి వ్యక్తి అన్నమాట. అర్జునుడు సాధారణటువంటి భక్తుడు కాదు. ఒకసారి కొంతమంది కృష్ణుడిని నిందిస్తారనమాట. నువ్వు అర్జును పక్షపాతివి, నువ్వు అందరి పట్ల సమాన దృష్టి లేదు అని. అంటే నీకు అర్జునుడు అంటే అంత ఇష్టం ఎందుకు, అంత పక్షపాతం ఎందుకు అంటే, ఒకసారి అప్పుడు అతన్ని కృష్ణుడు తీసుకెళ్ళి అర్జునుడు అప్పుడు పడుకుంటాడనమాట. పడుకుని ఉంటే కృష్ణుడు అతనితో చెప్పాడనమాట, నువ్వు అర్జునుడి యొక్క శరీరం మీద నువ్వు నీ చెవులు పెట్టు, ఏం వినబడుతున్నదో చెప్పు అని. అంటే ఆ వ్యక్తి అర్జునుడి యొక్క శరీరం మీద అతని చెవుల్ని పెడతాడనమాట. చెవుల్ని పెడితే వింటూ ఉంటే అతనికి నిరంతరం ప్రతి ఒక్క రోమ కూపం నుంచి కృష్ణుడి యొక్క నామం అతనికి వినబడింది అనమాట. అంత మహా భక్తుడు అర్జునుడు. అటువంటి అర్జునుడికి దివ్యమైన నేత్రాల్ని ఇస్తున్నాను అంటున్నాడు. ఎందుకంటే అర్జునుడికి మనలాగా భౌతికమైనటువంటి కళ్ళు లేవన్నమాట. కానీ ఇప్పుడు కృష్ణుడు అంటున్నాడు, నీకు దివ్యమైనటువంటి నేత్రాలను ఇస్తున్నాను అంటే. మరి అర్జునుడికి మనలాగా మామూలు మంచి సాధారణ నేత్రాలు లేవు అతని నేత్రాలు దివ్యమైన నేత్రాలు కూడా కాదు. ఎందుకంటే అందువల్ల ఈ నేత్రాలతో కృష్ణుడి యొక్క విశ్వరూప సందర్శనం ఎందుకంటే అతనికి ఉన్న కళ్ళు ఏమిటంటే అనన్య భక్తుడి యొక్క కళ్ళు. అర్జునుడికి అనన్య భక్తుడి కళ్ళు అనమాట. అతను మనలాగా సాధారణ కళ్ళు కాదు. విశ్వరూపం దర్శనం చేసుకోవడానికి వీలు పడే దివ్యమైనటువంటి కళ్ళు కూడా కాదు, దివ్యమైన నేత్రాలు కూడా కాదు. ఏమి కళ్ళు అంటే అనన్య భక్తుడి యొక్క కళ్ళు అని ఇక్కడ అంటున్నారు అనమాట. మహామాధుర్య. అందువల్ల కృష్ణుడి యొక్క బాల్య లీలలు, ఈ మిగతా లీలలన్నీ చూడగలిగే అతని ఒక మంచి నేత్రాలు అనమాట. సో ఇది చాలా అనమాట. సో అర్జునుడు నిత్య సిద్ధ పరికరుడు. అందువల్ల కృష్ణుడు అర్జునుడికి దివ్య నేత్రాలు ఇచ్చాడు, దివ్యమైనటువంటి విశ్వరూపాన్ని చూడడానికి. కానీ అతనికి దివ్యమైనటువంటి మనస్సుని ఇవ్వలేదు అని బలదేవ్ విద్యాభూషణుడు
అతను రాశారన్నమాట. ఎందుకంటే అర్జునుడికి కృష్ణుడు దివ్య మనస్సు ఇచ్చి ఉంటే అతని మనసు మారిపోయి విశ్వరూప సందర్శనాన్ని చూసిన తర్వాత దానిలో రమించే మనస్సు కూడా కలిగి ఉండేది. అందువల్ల అర్జునుడికి కృష్ణుడు దివ్యమైనటువంటి నేత్రాలు ఇచ్చాడు కానీ దివ్యమైనటువంటి మనస్సుని ఇవ్వలేదు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. సో ఇది అందువల్ల ఈ విశ్వరూపాన్ని చూసిన తర్వాత అతనికి అద్భుత రసం వరకు అతను కలిగిందనమాట. అందువల్ల అస్టానిష్మెంట్. సో ఈ 10వ స్కంద భాగవతంలో కూడా మంచి రాశాడనమాట. ఒకసారి కృష్ణుడు యశోదామాత పాలు తాగుతుంటే ఒకసారి అతను నోరు తెరిస్తే యశోదామాత ఎంతో దివ్యమైనటువంటి ఆనందాన్ని అనుభూతిని పొందుతున్నారనమాట. కృష్ణుడి యొక్క అందాన్ని చూసి అతని బుగ్గల మీద ముద్దు పెట్టుకుంటూ అతని చిన్న చిరునవ్వు చూస్తూ ఎంతో ఆనందంగా ఆనంద అనుభూతి కలుగుతున్నాను అనమాట. అతను పాలు తాగుతుంటే అతను ఆవిడ ఒళ్ళో పడుకుని అప్పుడు ఒకసారి కృష్ణుడు ఆవలిస్తాడు. కొంచెం ఆవలిస్తే ఆవిడికి విశ్వరూప సందర్శనం అయిపోతుంది అతని. సో అందువల్ల యశోదామాత 2 సార్లు ఆవిడికి విశ్వరూప సందర్శనం అయిందనమాట. అది సో అందువల్ల నోట్లో చూసితే ఆవిడికి ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది, ఎంతో అద్భుతమైన రసాన్ని అనుభవిస్తుంది అనమాట. అప్పుడు ఆవిడ శరీరం అంతా కంపించిపోయి వెంటనే ఆవిడ కళ్ళు మూసేసుకుంటుంది అనమాట. ఏంటి నేనేం చూశాను, ఎవరైనా దెయ్యాలో భూతాలో మా కృష్ణుడి మీద కళ్ళు వాళ్ళు ఏదో పట్టిస్తాయేంటి. అందువల్ల వెంటనే ఫ్యామిలీ ప్రీస్ట్ ని పిలిపించి మంత్రాలు అవి కృష్ణుడి యొక్క రక్షణ కోసం మంత్రాలు అవి జపిస్తుంది అనమాట. అప్పుడు సనాతన గోస్వామి ఈ శ్లోకం మీద తాత్పర్యం రాస్తూ ఈ యశోదామాత కృష్ణుడి యొక్క విశ్వరూప సందర్శనం ఆవిడికి ఎలా కలిగింది, ఆవిడికి దివ్యచక్షు లేవు కదా, మరి ఆవిడికి ఆ విశ్వరూప సందర్శనం లేదు. ఎందుకంటే అర్జునుడికి ఇక్కడ కృష్ణుడు దివ్య నేత్రాల్ని ఇచ్చాడు అనమాట. కానీ ఇక్కడ యశోదామాతకి మాత్రం ఇవ్వలేదు కదా. ఆవిడికి ఈ విశ్వరూప సందర్శనం ఎలా కలిగింది అంటే అక్కడ అతను సనాతన గోస్వామి రాస్తారు, ఇది లీలా పుష్టి కోసం లక్ష్మీదేవి ద ప్లెజర్ పొటెన్సీ, లక్ష్మీదేవి యొక్క సేవకురాలు యశోదామాత యొక్క ప్రేమని కొంచెం పెంపొందించడానికి ఆవిడకి విస్మయ రస కలిగించడానికి కృష్ణుడి యొక్క లీలాశక్తి ప్రసారించింది అనమాట. అందువల్ల ఆవిడ మరోసారి కూడా మీకు తెలుసు బ్రహ్మాండ ఘాట్లో కృష్ణుడి యొక్క దర్శనం విశ్వరూప సందర్శనం మళ్ళీ అవుతుంది అనమాట. అప్పుడు కూడా అదే. సో ఈ మాధుర్య లీలలో ఐశ్వర్య కొంచెం అప్పుడప్పుడు కృష్ణుడు దర్శనం ఇస్తూ ఉంటారు ఆవిడ భక్తులకి. ఎందుకంటే మాధుర్య లీల ఐశ్వర్య లీల కొంచెం కూడా మాధుర్య లీల కొంచెం జత కలిగి ఉన్నదన్నమాట. ఎందుకంటే కృష్ణుడే 2 ఐశ్వర్యానికి మాధుర్యానికి మూలం. సో అప్పుడప్పుడు భక్తుల యొక్క ప్రేమని పెంచడానికి కొంచెం కృష్ణుడు అప్పుడప్పుడు అతని ఐశ్వర్యాన్ని కూడా చూపిస్తూ ఉంటాడు. అందువల్ల ఒకసారి అద్వైతాచార్య చైతన్య చరితామృతంలో అతను కృష్ణుడిని అడుగుతాడు అనమాట, నువ్వు భగవద్గీత అర్జునుడికి చూపించిన విశ్వరూపాన్ని నాకు దర్శనం ఇవ్వు అని. అంటే వెంటనే చైతన్య మహాప్రభు విశ్వరూప సందర్శనం చూపిస్తాడనమాట అద్వైతాచార్యుడికి వెంటనే భయం కలిగి కళ్ళు మూసేసుకుంటాడు.
కళ్ళు మూసేసుకుంటే అప్పుడు చైతన్య మహాప్రభు మళ్ళీ అతని ఒరిజినల్ స్వరూపాన్ని చూపించి అతనికి అద్వైతాచార్యుడికి భయాన్ని పోగొడతాడు అనమాట. సో అందువల్ల ఇది చాలా ఇంపార్టెంట్. సో మనం విశ్వరూప సందర్శనం కోసం కృష్ణుడు మనకి దివ్య చక్షుల్ని ఇవ్వాలి, దివ్య నేత్రాల్ని ఇవ్వాలి. కానీ కృష్ణుణ్ణి చూడడానికి మాధుర్యమైన దృష్టి కావాలి, మాధుర్యమైన దృష్టి. ఇది దివ్య నేత్రాలు కాదు, మనకి ఉన్న ఈ సాధారణ నేత్రాలతో కూడా కృష్ణుడి యొక్క ద్విభుజ రూపాన్ని చూడగలిగే సమర్థ కానీ అర్హత కానీ లేదు. ఆ రూపాన్ని దర్శనం చేసుకోవడానికి మనకి మాధుర్యమైనటువంటి దృష్టి కావాలి. దానివల్ల దానికి దివ్య మనస్సు ఉండకూడదు, ఆధ్యాత్మిక మనస్సు కావాలి. మన మనస్సు కృష్ణుడు మీద ప్రేమ పొందబడి ప్రేమరసంతో మన హృదయం నిండిపోయినప్పుడు మనకి అప్పుడు ఆ దృష్టి మనకి ఇస్తాడు. ఏంటంటే మాధుర్యమైనటువంటి దృష్టి. ఆ మాధుర్యమైనటువంటి దృష్టి మనకి కలిగినప్పుడు కృష్ణుడి యొక్క ద్విభుజ రూపాన్ని మనం చూడగలం అన్నమాట. అప్పుడు ఓ రాజా, మహాయోగేశ్వరుడైన భగవంతుడు ఈ విధంగా పలికి తన విశ్వరూపానికి రూపమును అర్జునుడికి ప్రదర్శించాడు. ఆ విశ్వరూపంలో అనేక ముఖాలను, అనేక నేత్రాలను, అనేక అద్భుతమైనటువంటి దృశ్యాలను చూశాడు. ఆ రూపము పెక్కు దివ్యమైన ఆభరణాలతో అలంకరించబడి ఎత్తబడిన పెక్కు దివ్యాయుధాలను కలిగి ఉన్నది. అతడు దివ్యమైన పూమాలను వస్త్రాలను ధరించి ఉన్నాడు. పెక్కు దివ్య గంధాలు అతని దేహానికి పూయబడి ఉన్నాయి. అంతా ఆశ్చర్యంగాను ప్రకాశమానముగాను అపరిమితముగాను సర్వవ్యాపకముగాను ఉన్నది. ఇది ఇంకా ఇక్కడి నుంచి విశ్వరూప సందర్శనం మనకు అర్జునుడికి కృష్ణుడు కలిగిస్తాడు అనమాట. ఆ సమయంలో ఆకాశంలో లక్షలాది సూర్యులు ఒకేసారి ఉదయిస్తే వాటి కాంతి ఆ విశ్వరూపంలోని పరమ పురుషుని తేజమును పోలుతుంది. అర్జునుడు చూసింది వర్ణనాతీతం అయినా ఆ మహాదృశ్యం గురించి సంజయుడు ధృతరాష్ట్రునికి ఒక మానసిక చిత్తరును ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. సంజయుడు గాని ధృతరాష్ట్రుడు గాని అక్కడ లేకపోయినా వ్యాసుని అనుగ్రహంతో సంజయుడు జరుగుతున్నదంతా చూడగలిగాడు. ఆ విధంగా తనకు అర్థమైనంత వరకు అతడు ఇప్పుడు పరిస్థితిని ఊహాత్మక భావంతో, ఉదాహరణకు వేలాది సూర్యులు పోలుస్తున్నాడు. ఇదనమాట. ఆ సమయంలో అర్జునుడు పలు వేలాదిగా విభజించినట్టు ఒకే చోట నెలకొని ఉన్నట్టు విశ్వ అనంతమైన రూపాలను భగవంతుని విశ్వరూపంలో చూడగలిగాడు. సో ఇక్కడ అక్కడే ఉన్నాడు అర్జునుడు. విశ్వరూపాన్ని చూసినప్పుడు అతడు శ్రీకృష్ణుడు ఇద్దరు రథంలో కూర్చుని ఉన్నారని ఇదే సూచిస్తుంది. సో శ్రీకృష్ణుడు కేవలం అర్జునుడికి దృష్టిని ఇచ్చిన కారణంగా యుద్ధరంగంలో ఇతరులు ఆ రూపాన్ని చూడలేకపోయారు. సో అర్జునుడు శ్రీకృష్ణుడి శరీరంలో పలు వేలాది లోకాలను చూడగలిగాడు. అనేక విశ్వాలు, అనేక లోకాలు ఉన్నాయని వేద సాహిత్యం నుండి మనకు తెలుస్తుంది. సో వాటిలో కొన్ని మట్టితో తయారీ, కొన్ని బంగారంతో తయారీ ఉన్నాయి, కొన్ని రత్నాలతో తయారీ ఉన్నాయి, కొన్ని చాలా పెద్దవి, కొన్ని పెద్దవి కావు. తన రథంలో కూర్చుని అర్జునుడు ఇవన్నీ చూడగలిగాడు. కానీ కృష్ణార్జునుల మధ్య ఏమి జరుగుతున్నదో ఎవ్వరూ తెలుసుకోలేకపోయారు. ఇది చాలా అద్భుతమైనటువంటి కృష్ణుడికి అర్జునుడు అడిగాడు విశ్వరూపాన్ని సందర్శన చేసుకొని, అంటే వెంటనే కృష్ణుడు వెళ్ళి నేను వేషం మార్చుకుని వస్తాను అని అనలేదన్నమాట. అక్కడే ఆ రథంలోనే కూర్చుని ఇద్దరు ఉన్నారు. అర్జునుడు అతని రథంలోనే కూర్చుని ఉన్నాడు, కృష్ణుడు ఆ రథంలోనే నిలబడి ఉన్నాడు. అక్కడే అందువల్ల
అంశభాగైన 10వ స్కంద భాగంలో వర్ణన ఉన్నదన్నమాట. అన్ని అంశాలతో కూడి కృష్ణుడు యూనో అవతారం ఎత్తాడు అని అక్కడ 10వ స్కంద భాగంలో రాస్తారనమాట. అన్ని అవతారాలు అంటే కృష్ణుల్లో రామాదిమూర్తిషు కళా నియమేన తిష్టన్, రామ అవతారం ఉంది, మత్స్య అవతారం ఉంది, వరాహ అవతారం ఉంది, నరసింహ అవతారం ఉంది, పరశురామ అవతారం, అన్ని అవతారాలు వాసుదేవ్ కృష్ణుడు ఉన్నాడు. అన్ని అవతారాలు కృష్ణుడిలో ఉన్నాడనమాట. అందువల్లే కృష్ణుడిని పూజిస్తే మరింకా సో విశ్వరూపం కూడా కృష్ణుడితో వచ్చిందనమాట. యూనో విరాట్ పురుష విశ్వరూప విశ్వరూప వీళ్ళందరూ కూడా కృష్ణుడిలోనే ఉన్నారనమాట. సో అందువల్ల మన కృష్ణుడిని పూజిస్తే ఇంకా మనం ఇంకెవరిని కూడా పూజించ అవసరం లేదనమాట. ఎందుకంటే కృష్ణుడిలోనే రాముడు ఉన్నాడు, కృష్ణుడిలోనే నరసింహుడు ఉన్నాడు, కృష్ణుడిలోనే వాసుదేవ్ కృష్ణుడు ఉన్నాడు. సో అందువల్ల కృష్ణుడిలోనే విశ్వరూపం కూడా ఉన్నదనమాట. విరాట్ పురుషుడు కూడా కృష్ణుడిలోనే ఉన్నాడు. సో వెంటనే కృష్ణుడు అక్కడే నిలబడి అక్కడే కూర్చుని అర్జునుడికి అన్ని లోకాల్ని, అందరు దేవతల్ని, వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, అందరు వీరులు ఎలా చనిపోతున్నారు, అంతా విస్తారంగా కృష్ణుడు అతనికి దర్శనం ఇచ్చాడు అనమాట. సో అప్పుడు అర్జునుడు దిగ్భ్రాంతి పొంది విస్మితుడై రోమాలు నిక్కబొడుచుకోగా తల వంచి నమస్కరిస్తూ చేతులు జోడ్చి భగవంతుణ్ణి ప్రార్థించడం మొదలు పెట్టాడు. సో దివ్య దర్శనం కాగానే కృష్ణార్జునుల యొక్క మధ్య ఉన్న సంబంధం వెంటనే మారిపోయింది అనమాట. సో పూర్వము కృష్ణార్జునులు స్నేహ సంబంధాన్ని కలిగి ఉండేవాడు. ఎందుకంటే లంగోటి దోస్త్ అంటారు అనమాట. అప్పుడప్పుడు కృష్ణుడు అర్జునుడు కాళ్ళ మీద పడుకునేవాడు. అప్పుడు అర్జునుడు కూడా కృష్ణుడు ఎంతో సరసాలవి ఆడేవాడు అనమాట. సో అందువల్ల జోక్స్ అవి చేసేవాడు. ఎంతో సఖ్యరసం ఉందన్నమాట, స్నేహ సంబంధం ఉండేది. కానీ దర్శనం కాగానే ఇప్పుడు అర్జునుడు గొప్ప ఆదరంతో వందనం చేస్తూ చేతులు జోడ్చి శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తున్నాడు. సో అతడు విశ్వరూపాన్ని కొనియాడుతున్నాడు. ఈ విధంగా అర్జునుడు సంబంధం స్నేహం కాక అద్భుత రసంగా అయిందనమాట. సో మహాభక్తులు శ్రీకృష్ణుడిని సమస్త సంబంధాలు నిధిగా చూస్తారు. సో శాస్త్రాల్లో 12 రకాలైనటువంటి మూల సంబంధాలు ఉన్నాయన్నమాట. అవన్నీ శ్రీకృష్ణుడిలో ఉన్నాయి. సో ఇరువురు జీవుల మధ్య, ఇరువురు దేవతల మధ్య, లేదా భగవంతుడు భక్తుల మధ్య పరస్పరము వినిమయమయ్యే అన్ని సంబంధాలకు అతడే సాగరం అని చెప్పబడింది. సో ఇక్కడ అర్జునుడు అద్భుత రస సంబంధంతో ఉత్తేజితుడయ్యాడు అనమాట. సో స్వాభావికంగా అతడు సమచిత్తుడు, శాంతుడు, నెమ్మదస్తుడు అయినప్పటికీ విస్మయంతో పరవశుడే రోమాంచం కాక చేతులు జోడ్చి భగవంతునికి నమస్కరించాడు. అయినా అతడు భయపడలేదు. అతడు భగవంతుడి అద్భుతాలు ఇచ్చే ప్రభావితుడయ్యాడు, కానీ అతనికి భయం కలగలేదు అనమాట. సో ప్రత్యక్షంగా ఉన్నట్టు సందర్శనం అద్భుత రస భావం అనమాట. సో ఈ విధంగా ప్రభుజీ హరే కృష్ణ. ఎన్నో శ్లోకం ఇది? 14. సో ఈ విధంగా అతని సహజమైనటువంటి ప్రేమ, ఎంత స్నేహం, అద్భుత రసంచే ప్రభావితం కాగా అతడు ఈ రకంగా వ్యవహరించాడు. సో కృష్ణుడు అప్పుడు అప్పటికి 100 సంవత్సరాలు ఇద్దరికి ఉంటాయి కురుక్షేత్ర యుద్ధం సమయానికి. కానీ అర్జునుడు మొట్టమొదటిసారిగా కృష్ణుడికి ప్రార్థన చేస్తున్నాడు అనమాట. ప్రార్థన చేస్తున్నాడు మొట్టమొదటి. లేకపోతే ఎప్పుడు కూడా అతను ఒళ్ళో పడుకోవడం, అర్జునుడు కృష్ణుడు ఒళ్ళో పడుకోవడం, లేకపోతే కృష్ణుడు అర్జునుడు ఒళ్ళో పడుకోవడం, అప్పుడప్పుడు సరసాలు ఆడడం, ఎంతో 10th కంటే భాగవతంలో బాగా మంచి వర్ణన అయిందనమాట. సో కృష్ణుడు వాళ్ళ రాణులు అర్జునుడితో వాళ్ళందరూ, అర్జునుడు అతను ఆవిడ పిల్లలతో అంతో వాళ్ళు ఎంతో విహారం చేయడానికి వెళ్ళేవారు.
నీళ్ళలో పడి ఆడుకునేవారు. వాళ్ళందరూ ఇవన్నీ ఎంతో చక్కగా వర్ణన చేస్తారనమాట. సో కానీ ఇప్పుడు అంతా అవన్నీ మర్చిపోయి అర్జునుడు కృష్ణుడికి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు అనమాట. ఇది ఈ భక్తి రసం సింధులో ఎక్కడ ప్రభుపాద రాస్తారనమాట. ఈ కృష్ణుడికి అర్జునుడు చేసిన ఈ ప్రార్థనలు మనం గుర్తు పెట్టుకుని కృష్ణుడి యొక్క శ్రీ విగ్రహం మీద మనం ప్రార్థన చేయాలి అని ప్రభుపాద్ భక్తి సంస్థలోనే ఎక్కడో రాశారనమాట. భాగవతం పరపట్లోనే ఎక్కడో ఈ ప్రేయర్స్ చాలా అర్థవంతమైనవి, ఎంతో ముఖ్యమైనవి ప్రార్థనలు అనమాట. సో అందువల్ల అర్జునుడు మంచి ప్రార్థన చేస్తాడు. పశ్యామి దేవా సవదేవ దేహి సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాండమీశం కమలాసనస్థం ఋషింశ్చ సర్వాన్ రగాంశ్చ దివ్యాన్. సో కృష్ణ, సకల దేవతలు, నానా రకాల ఇతర జీవులు నీ దేహంలో సమకూడినట్టు నేను చూస్తున్నాను. కమలములతో కూర్చుని బట్టి బ్రహ్మను, అట్లే శివుడిని, సమస్త ఋషులను, దివ్య సర్పములను నేను చూస్తున్నాను. ఇవన్నీ ఎంతో గొప్ప ప్రార్థనలు చేస్తాడనమాట. సో ఈ కృష్ణుడు అర్జునుడి యొక్క సంబంధం చాలా మధురమైనటువంటి సంబంధం అనమాట. నేను మహాభారతంలో ఒక మంచి లీలలు నేను చదివాను. కాండవన్ దహనం సమయంలో అతను అగ్నిదేవుడు కృష్ణుడి దగ్గర, ఎందుకంటే అతనికి అజీర్త వ్యాధి కలుగుతుంది అనమాట. ఒక రాజు యజ్ఞాలు చేస్తూ ఎన్నో వేల యజ్ఞాలు చేస్తే అతను అతని యజ్ఞాలకి వెళ్ళి నెయ్యి తాగి అతనికి అజీర్త వ్యాధి కలుగుతుంది అనమాట. అజీర్త వ్యాధి కలిగితే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తాడు. బ్రహ్మదేవుడికి వెళ్తే నువ్వు కాండవనాన్ని దహించు, అప్పుడు ఆ కాండవనంలో కొన్ని రకాలైనటువంటి ఆయుర్వేదిక మందులు ఉన్నాయి, ఆ మందులు తాగడం వల్ల నీ అజీర్త వ్యాధి పోతుంది, కాండవనాన్ని దహించు అని అతనికి వరం ఇస్తాడు. ఎప్పుడు కూడా అగ్ని వచ్చి కాండవనాన్ని దహనం చేయడానికి దాని మంట పెడతాడు. అక్కడ ఇంద్రుడి యొక్క మిత్రుడు తక్షకుడు అక్కడే నివాసం అన్నమాట. అందువల్ల ఇంద్రుడు వర్షాన్ని కురిపించేస్తే 7 సార్లు ఎన్నోసార్లు ప్రయత్నిస్తే 7 సార్లు కూడా విఫలమైపోతాడు అగ్నిదేవుడు. అంటే అప్పుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తే అప్పుడు కృష్ణుడు అర్జునుడు అవతారం ఎత్తి వస్తున్నారు ఆ ద్వాపర యుగంలో, అప్పటి వరకు వెయిట్ చేయి, వాళ్ళ సహాయంతో నువ్వు కాండవనాన్ని దహించగలవు అని. అంటే అప్పుడు కృష్ణుడి దగ్గరికి వస్తాడనమాట అగ్నిదేవుడు. అప్పుడే అర్జునుడికి గాంధీవ ధనుషు, అక్షయ తూణీరం ఇవన్నీ అతను ఇస్తాడనమాట గిఫ్ట్ గా. అప్పుడు ఆ కాండవనాన్ని దహించడం అని చెప్పి అక్కడ ఒక గొడుగులాగా ఈ బాణాలతో ఒక పండాలు నిర్మిస్తాడనమాట గొడుగులాగా. అప్పుడు అక్కడ ఇంద్రుడు వచ్చి వర్షాలని కురిపించిన అవన్నీ కాండవనాన్ని దహించేస్తాడు. అప్పుడు తర్వాత తెలిసిందనమాట, అప్పటికి తక్షకుడు కురుక్షేత్రం వెళ్ళిపోయాడు అని. అంటే అప్పుడు అందరూ వచ్చి చెప్తాడు ఇంకా ఇంద్రుడికి, నువ్వు ఇంకా ఎందుకంటే ఇంద్రుడు అతని దేవతలతో వచ్చి అర్జునుడు కృష్ణార్జునులతో వచ్చి యుద్ధం చేస్తాడు. యుద్ధం చేస్తే భయంకరమైన యుద్ధం జరుగుతుంది అనమాట వీళ్ళ ముగ్గురు మధ్య. అప్పుడు కొంతమంది దేవతలు వచ్చి చెప్పి, ఎందుకు నువ్వు ఇంకా యుద్ధాన్ని ఆపేయి, ఎందుకంటే తక్షకుడు లేడు, తక్షకుడు కురుక్షేత్రం వెళ్ళున్నాడు, అందువల్ల ఈ కాండవనాన్ని దహిస్తే నీకేమిటి నష్టం అని. అంటే అప్పుడు ఊరుకుంటాడు. అప్పుడు ఆ యుద్ధాన్ని మానేస్తాడు ఇంద్రుడు. సో ఇంద్రుడు కృష్ణార్జునులు నరనారాయణ ఋషి అవతారం అయినా సరే ఈ సామాన్య మానవులుగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి, ఇంద్రుడు దేవత కాబట్టి ఇంద్రుడు కృష్ణుడు అర్జునులకి దగ్గరికి వచ్చి అతను చెప్పాడనమాట. ఎంతో ప్రసన్నం పొంది, కృష్ణ అర్జున, నేను మీ యుద్ధ ప్రావీణ్యతను చూసి నేను ఎంతో ప్రసన్నుడయ్యాను. మీ ఇద్దరికి నేను వరాల్ని ఇవ్వాలని నేను అనుకుంటున్నాను, మీకేమైనా వరం కావాలి అంటే కోరుకో అని. అంటే అప్పుడు
అర్జునుడు అడుగుతున్నాడు, దివ్య వస్త్రాల్ని ప్రసాదించు తండ్రి అంటే అప్పుడు ఇంద్రుడు అంటాడు, నువ్వు ఇప్పుడు కాదు, భవిష్యత్తులో నువ్వు శివుణ్ణి ప్రసన్నం చేస్తున్నప్పుడు అతను నీకు పాశుపతాస్త్రం ఇస్తాడు. ఆ పాశుపత పొందిన తర్వాత నేను నా దగ్గరే దివ్యాస్త్రాలన్నీ ఉన్నాయి, నేను ఆ దివ్యాస్త్రాలన్నీ కూడా నీకు ప్రసాదిస్తాను, అప్పటిదాకా నువ్వు వెయిట్ చేయని. అప్పుడు కృష్ణుడిని అడుగుతాడు అనమాట. సో కృష్ణ నీకేం వరం కావాలి అంటే ఎంతో అద్భుతమైనటువంటి వరం అడుగుతాడు కృష్ణుడు. ఏంటి అంటే నాకు ప్రతిరోజు అర్జునుడి మీద ప్రేమ పెంపొందాలి అనే వరం ఇవ్వాలి అని కృష్ణుడు ఇంద్రుడిని అడుగుతాడు అనమాట. అంత ఇష్టం అనమాట అర్జునుడు అంటే కృష్ణుడికి. అటువంటి అర్జునుడికి ఎప్పుడు కూడా కృష్ణుడిని ప్రార్థన చేయలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఎప్పుడైతే దివ్య నేత్రాలను ఇచ్చాడో మరొక అతని దృష్టి మారిపోయింది, కానీ అతను దివ్య నుండి మనస్సు ఇవ్వలేదు. అందువల్ల అతను ఈ విశ్వరూపాన్ని విస్మయం పొందాడు, కానీ అతను భయపడలేదు. కానీ విశ్వరూపాన్ని దర్శనం చేసిన తర్వాత రమించలేదనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. కిరీటినం గదినం చక్రిణం చ తేజోరాసిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్షం సమంతాత్ దీప్తానలార్కద్యుతి మప్రమేయం. అగ్నిలాగా లేదా అపరిమితమైన సూర్యకాంతి లాగా అన్ని దిక్కులలో ప్రసరిస్తున్న తేజమైన కాంతి కారణంగా నీ రూపమును చూడడం అతి కష్టంగా ఉన్నది. అయినా పెక్కు కిరీటాలతో, గదలతో, చక్రాలతో శోభితమైన ఈ తేజోమయ రూపాన్ని నేను సర్వత్రా చూస్తున్నాను. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయ శాశ్వత ధర్మగోప్త సనాతనస్త్యం పురుషో మతో మే. నీవే పరమాత్కృష్టమైన ఆది లక్ష్యానివి, ఈ సమస్త విశ్వానికి నీవే చర్మ ఆధారానివి. నీవు నశించని వాడవు, నీవు సనాతనుడువు, నీవే నిత్యమైన ధర్మమును పోషించే దేవదేవుడువు. ఇదే నా అభిప్రాయము. సో అనాది మధ్యాంత మనంత వీర్యం అనంత బాహు శశి సూర్య నేత్రం పశ్యామి త్వాం దీప్త హుతావసక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం. నీకు ఆది మధ్య అంతం లేకుండా ఉన్నావు, నీ మహిమ అనంతంగా ఉన్నది, నీవు అసంఖ్యాకమైన బాహుల్ని కలిగి ఉన్నావు. సూర్య చంద్రులే నీ నేత్రాలు, నీ నోటి నుండే జ్వలించి అగ్ని వస్తున్నట్టుగాను, నీ తేజంతో ఈ సమస్త విశ్వమును తపింపజేస్తున్నట్లుగాను నిన్ను నేను చూస్తున్నాను. సో భగవంతుడి షడ్యభూతుల విస్తారానికి హద్దు లేదు. ఇక్కడ ఇతర అనేక చోట్ల పునరుక్తి కనిపిస్తున్నది, కానీ శాస్త్రానుసారము కృష్ణ మహిమల పునరుక్తి సారస్వత లోపం కాదు. దిగ్భ్రాంతి లేదా ఆశ్చర్యం లేదా పారవస్యం కలిగిన సమయంలో మాటలు పదే పదే తిరిగి చెప్పడం జరుగుతున్నదని తెలుపబడింది. ఇది దోషం కాదు. సో మళ్ళీ ఒకే మాట చెప్తున్నాడు. అందువల్ల అద్భుతంగా రసంలో ఉన్నాడు కాబట్టి, ఎంతో ఆశ్చర్యం పొందుతున్నాడు కాబట్టి మళ్ళీ అవే చెప్తున్నాడు అని ఇక్కడ తాత్పర్యం రాస్తాను అనమాట. ఇలాగా ఎన్నో గొప్పటువంటి ప్రార్థనలు కృష్ణుడికి అతను చేస్తాడనమాట. మీరు చదువుకోవచ్చు, ఇక్కడ అన్ని ఉన్నాయి. సో అతను చెప్తున్నాడు, తనకు సంబంధించిన రాజులందరితో పాటుగా ధృతరాష్ట్రుడి పుత్రులందరూ, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, మా ప్రముఖ యోధులు కూడా నీ భీకరమైన నోడలోకి వేగంగా ప్రవేశిస్తున్నాడు. వారిలో కొందరు తన తలలు నీ దంతాల మధ్య చూర్ణమై చిక్కుపడడం నేను చూస్తున్నాను. సో కృష్ణుడు అతనికి చూపిస్తున్నాడు ఆల్రెడీ, నువ్వు నేను యుద్ధం చేయను, నేనే కర్తనని అహంకారం నీకున్నది, కానీ నీ అహంకారాన్ని వదిలిపెట్టు. ఎందుకంటే నువ్వు
ఆ నేను నేను చంపకపోతే వీళ్ళందరూ బ్రతికే ఉంటారు, వీళ్ళతో మంచి బంధుత్వాలు పెట్టుకుని నేను యూనో భోగిస్తాను అని అనుకుంటున్నావు. కానీ నేను ఆల్రెడీ నిర్ణయించబడింది, వీళ్ళందరూ కూడా చచ్చిపోతారు. వీళ్ళు ఎందుకంటే ఈ భీష్ముడు, ద్రోణుడు ద్రౌపది యొక్క వస్త్రాహరణం జరుగుతున్నప్పుడు నోరు మెదపలేదు, మౌనంగా ఉండిపోరు. అందువల్ల వాళ్ళు ఎంతో పుణ్యవంతులైనా సరే వాళ్ళ చావు నిశ్చయం, వాళ్ళ మృత్యు నిశ్చయం. ఎందుకంటే అందువల్ల అందరి యొక్క మృత్యువుల్ని కృష్ణుడు చూపిస్తున్నాడు. ఎందుకంటే కృష్ణుడు అంటున్నాడు అనమాట, వీళ్ళందరూ కూడా పోయారు ఆల్రెడీ, నేను ఆల్రెడీ చంపేశాను, నువ్వెందుకు అనుకుంటున్నావు నేను చంపకపోతే వీళ్ళు బ్రతికిపోతారని? నువ్వు చంపకపోతే నేనే చంపేస్తాను ఏదో విధంగా, ఎందుకంటే వాళ్ళకి మృత్యు అనివార్యం. ఎందుకంటే అతను అదే అంటాడు కృష్ణుడు. ద్రౌపది అడుగుతుంది కామ్యవనంలో కృష్ణుడు వచ్చినప్పుడు, ఈ యుద్ధం అవుతుందా లేదా అంటే, ఈ యుద్ధం నీ నీ యొక్క శిరోధారాలే నిర్ణయించాయి, ఎందుకంటే నువ్వు జడ కట్టుకోవట్లేదు, అలా విడిచిపెట్టేసి ఉన్నాయి కదా, ఈ విడిచిపడి ఉన్న ఈ నీ జుట్టే నిర్ణయించేస్తుంది వీళ్ళందరూ చచ్చిపోవాలి అని. అందువల్ల అర్జునుడుకి చూపిస్తున్నాడు వీళ్ళందరూ కూడా ఎలాగా అందరూ కూడా పలు నదుల యొక్క పలు తరంగాలు సముద్రానికి ప్రవేశించినట్లు ఈ మహాయోధులందరూ నీ నోళ్లలోకి ప్రవేశించబడుతున్నారు. జ్వలించే అగ్నిలోకి వినాశానికి సలవాలు ప్రవేశించే రీతిగా జనులందరూ అత్యంత వేగంగా నీ నోళ్లలోకి ప్రవేశించడం నేను చూస్తున్నాను అని. సో అందువల్ల విష్ణు నీ మండే నోళ్లతో అన్ని దిక్కుల్లో జనులందరూ నీవు మృంగవేస్తున్నట్లు నేను చూస్తున్నాను. సమస్త విశ్వములు నీ తేజస్సుతో కప్పివేసి నీ భయంకరమైన తీక్షణ కిరణాలతో ప్రకటమయ్యావు. సో దేవదేవ, ఇంతటి భీకర రూపంలో ఉన్నట్టు నీవెవరో నాకు చెప్పవలసింది, నేను నీకు నమస్కరిస్తున్నాను, దయచేసి నా ఎడ ప్రసన్నుడు కావలసింది. నీవు ఆది దేవుడువు, నీ కార్యం ఏమిటో నాకు తెలియదు కనుక నిన్ను గురించి నేను తెలుసుకోవాలని కోరుతున్నాను. అప్పుడు అప్పుడు కృష్ణుడు చెప్తాడు అనమాట, సో లోకములు మహా వినాశకారి అయిన కాలమును నేను జనులందరికీ నశింపజేయడానికే నేను ఇక్కడున్నాను. కాలోస్మి లోకక్షయ కృత్ ప్రవృద్ధో లోకాన్ సమహార్తు మిహ ప్రవృత్తః ఋతేపి త్వాం భవిష్యంతి సర్వే ఏ అవస్థిత ప్రత్యనీకేషు యోధాః. సో కాలోం భగవాన్ కర్త సతతం సుఖ దుఃఖయో నరాణాం పరతంత్రాణం పాపపుణ్య అయోగతః. ఇది వేదవ్యాసుడు రచించిన శ్లోకం పురాణాల నుంచి. కాలోహం బలవాన్ కర్త, ఈ కాలం అనేది చాలా బలమైనటువంటి కృష్ణుడి యొక్క మరో స్వరూపం అన్నమాట. కాలోహం బలవాన్ కర్త సతతం సుఖ దుఃఖయో ఎంత పర్ఫెక్ట్ గా పనిచేస్తుందంటే, ఏ సమయంలో ఎటువంటి దుఃఖం కలగాలో, ఏ సమయంలో ఎటువంటి సుఖం కలగాలో ఈ కాలమే నిర్ణయించి మనకి ఇస్తుంది అనమాట. అందువల్ల ఈ కాలాన్ని ధిక్కరించి ఎవరు కూడా బ్రతకలేరు ఈ సంసారంలో. అందరూ కూడా కాలానికి అధీనులై ఉంటారు అని. సో కాలం ఏంటంటే కృష్ణుడి యొక్క మరొక స్వరూపం అన్నమాట. సో అందువల్ల ఈ శ్లోకం కాలోస్మి లోకక్షయ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తు మిహ ప్రవృత్తః, ఈ శ్లోకాన్ని యాటం బాంబ్ విడిచిపెట్టినప్పుడు ఓపెన్ హెమర్ అనే సైంటిస్ట్ ఈ శ్లోకాన్ని చదివాడని అంటారు అనమాట. సో ఈ లోకంలో మహా వినాశకారి అయిన కాలము నేను జనులందరికీ నశింపచేయడానికే నేను ఇక్కడున్నాను. నీవు పాండవులు తప్ప ఇరువైపుల ఇక్కడ ఉన్నట్టు సైనికులందరూ చంపబడతారని కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. సో అందువల్ల ఈ కాలం ఏంటంటే నరాణం పరతంత్రాణం, మనకి ఏ విధమైనటువంటి స్వతంత్రం లేదు ఈ సంసారంలో. మన కాలం ఏది నిర్దేశించి మనకి ఇస్తుందో అదే ఆ సుఖం కలుగుతుంది, ఆ కాలం ఇచ్చే దుఃఖం కలుగుతుంది. మన చేతుల్లో ఏమీ లేదు. అందువల్ల
యూనో అప్పుడప్పుడు ఫస్ట్ ప్రథమ స్కంద భాగవతంలో ప్రభుపాద రాశారనమాట. అర్జునుడి కన్నా అర్జునుడు సర్వశ్రేష్ఠ ధనుర్ధరుడు, భీముడు సర్వశ్రేష్ఠ గదాధరుడు, కృష్ణుడు పాండవుల యొక్క మిత్రుడు, శ్రేయోభిలాషి, యుధిష్ఠిరుడి కన్నా ధర్మవేత్త ఇంకెవరు, ధర్మపురుషుడు ఎవరు లేరు. కానీ కృష్ణుడు అతను వాళ్ళందరికీ మిత్రుడు. కానీ పాండవులు కి ఎంతో దుఃఖం అనుభవించవలసి వచ్చింది. ఎందుకంటే మనం అనుకోకూడదు పాండవులు వాళ్ళ కర్మల్ని బట్టి అనుభవిస్తున్నారని, ఎందుకంటే వాళ్ళు ఎంతో పుణ్యవంతులు. కానీ కృష్ణుడు అనుకున్నాడు, కృష్ణుడికి కోరిక వాళ్ళు అప్పుడు కృష్ణుడే ఈ కాలం నిర్ణయించింది వాళ్ళకి అటువంటి కష్టాలు కలగాలి. కానీ కాలం ఏంటంటే కృష్ణుడి యొక్క మరొక స్వరూపము. అప్పుడు పుణ్యవంతులై అన్ని సమర్థులు ఉండి కూడా దుఃఖం కలిగితే మనం అనుకోవాలి ఇది కృష్ణుడి యొక్క అభిలాష, కృష్ణుడి యొక్క కోరిక ఇదే, కృష్ణుడి యొక్క డిజైర్ ఇదే అని. అందువల్ల మనం ఎక్కువ చింతించకూడదు, ఎక్కువ శోకం పొందకూడదు, ఎక్కువ కృష్ణుడిని వాళ్ళని నిందించకూడదు. ఎందుకంటే కృష్ణుడిని వ్యతిరేకించి మనం ఏమీ చేయలేము. అందువల్ల అటువంటి స్థితుల్లో మనం కృష్ణుడిని ప్రార్థించి చిరునవ్వుతో కష్టాల్ని అనుభవిస్తూ మంచి సమయానికి వేచి ఉండాలి అని ప్రభుపాద తాత్పర్యంలో రాస్తారు. సో ఈ కాలం ఈ అన్నిటినీ కూడా నశించే ఈ కాలాన్ని నేనే అని అందరూ కూడా అర్జున, అందరూ కూడా ఇక్కడ చేరబడిన అందరు సైనికులు కూడా మీ పాండవులు తప్ప అందరూ కూడా చచ్చిపోతారని. సో అది కృష్ణుడి యొక్క. అందువల్ల 18వ రోజు రాత్రి అశ్వత్థాముడికి శివుడు మహావరాల్ని ఇస్తాడనమాట. ఎవరైనా సరే అతను ఎదురుగా ఉంటే వాడు చంపేసి ఉండేవాడు అనమాట. కానీ కృష్ణుడు ఎంతో పాండవులు అంటే అభిమానం కాబట్టి కృష్ణుడు అంటాడు, నువ్వు ఈరోజు విజయం సంపాదించారు కదా కురుక్షేత్ర యుద్ధంలో, అందువల్ల మీ శిబిరంలో కాకుండా కౌరవుల శిబిరంలో మీరు ఈ రాత్రి పడుకోండి అని కృష్ణుడే వాళ్ళకి సలహా ఇస్తాడు అనమాట. వాళ్ళందరూ అంటున్నారు ఎందుకు అలా అంటే, దుర్యోధనుడు, యుధిష్ఠిర మహారాజు, అర్జునుడు, కేశవ ఎందుకు అలా అంటున్నావు, వాళ్ళ శిబిరంలో గడపడం ఏంటి, మనం విజయం సాధించాం, ఇది విజయ శిబిరం కదా, మన శిబిరంలోనే. అరే మనం కొంచెం గర్వం చూపించాలి కదా, మనం గెలిచాం కాబట్టి, అందువల్ల ఈ రోజు కౌరవుల శిబిరంలో పడుకుందామని అంటే తీసుకెళ్తాడు. అప్పుడు రాత్రి పాండవులు కొడుకుల్ని 5గురిని, ధృష్టద్యుమ్ని, అందరినీ మిగిలిన వాళ్ళందరినీ కూడా అశ్వత్థామ చంపేస్తాడు. అలాగే ది కాలం కృష్ణుడు చెప్తాడనమాట, కుంతి మహారాణి ద్రుపద నగరంలో కృష్ణుడు ప్రామిస్ చేస్తాడు, ప్రతిజ్ఞ చేస్తాడు, ఏమైనా సరే ఈ పంచపాండవుల్ని మళ్ళీ వాళ్ళకి చెక్కు చెదరకుండా నేను తీసుకొస్తాను కుంతి బువ అని, అత్త అని. అతను కుంతి మహారాణికి వరం ఇస్తాడు, నేను ఎలాగైనా సరే నీ కొడుకులు నేను మళ్ళీ తీసుకొస్తాను అని. అందువల్ల ఎవరు ఇప్పుడు ఏ హాని చేయలేకపోయారు. సో ఎందుకంటే కృష్ణుడి యొక్క దయ ఉన్నది కాబట్టి. ఈ కాలం యొక్క ప్రభావంలో అందరు సైనికులు కూడా కురుక్షేత్ర యుద్ధంలో చనిపోయారు. సో కాలాన్ని వ్యతిరేకించి కాలాన్ని మనం ఏమీ చేయలేము. నరానాం పరతంత్రానం, మనకి ఏమీ స్వతంత్రం లేదనమాట. అందువల్ల మనం ఏ కష్టాలు వచ్చినా సరే ఈ కాలం యొక్క ఇదే నిర్ణయం అని మనం అనుకుని కృష్ణుడికి నమస్కరించి మంచి సమయానికి కోసం మనం వేచి ఉండాలి. అంతకన్నా మనం ఏమి చేయలేము. సో అందువల్ల ఈ సుఖ దుఃఖాలన్నీ కూడా ఈ కాలం నిర్ణయించే ఇస్తాయి. సో ఆ కాలం యొక్క మరో రూపమే, కృష్ణుడి యొక్క మరో రూపమే కాలం అని మనం తెలుసుకుని కృష్ణుడికి నమస్కరిస్తూ మన జీవితాల్ని గడిపితే మనకి సమయం వచ్చినప్పుడు కృష్ణుడే మనకి సుఖం ఇస్తాడనమాట. అందువల్ల సో ఐ థింక్ విల్ కంటిన్యూ టు నెక్స్ట్ వీక్. చాలా కొన్ని ఇంపార్టెంట్ శ్లోకాలు ఉన్నాయి లాస్ట్ లో.
ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరి బోల్. హరే కృష్ణ. ప్రభుజీ మాతాజీ ఎవరికైనా సందేహాలు ఉంటే ప్రభుజీని అడగచ్చు. హరే కృష్ణ ప్రభుజీ. లాస్ట్ లో చెప్పరా ఏ శ్లోకం ప్రభుజీ? లాస్ట్ నంబర్ చెప్పరా? హరే కృష్ణ. ఆలోస్మిన్ లోకక్షయకృత్ అదా? శ్రీకరణ ఏది చేశారు? 31. 32 ఓకే ప్రభుజీ, ఈసారి మాకు మీరు బిఫోర్ అధ్యాయాల్లో శ్లోకాలు సింక్ చేస్తుంటారు కదా, అవి నంబర్స్ కూడా చెప్తుండండి ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. ఎనీ క్వశ్చన్స్? ప్రభుజీ హరే కృష్ణ. ప్రభుజీ హరే కృష్ణ. ప్రభుజీ అదే ఇందాక మీరు చెప్పిన దాంట్లో అదే ఇప్పుడు ఇంద్రుడు వచ్చి చెప్తాడు కదా, తర్వాత మీకు అదే నువ్వు శివుణ్ణి ఆరాధించినప్పుడు ఇంకా అస్త్రాలు అవి దొరుకుతాయి అన్నట్టుగా. సో అంటే ఒక విధంగా అట్లా చూస్తే అంటే జనరల్ గా ఆల్రెడీ దేవతలందరికి వీళ్ళందరికీ అంటే ఈ ప్రీ డిఫైన్డ్ గా ఓకే వీళ్ళకి తర్వాత ఇది అవుతుంది ఇది అవుతుంది అని అన్ని తెలిసిపోయి ఉండి అట్లా అవుతుంది కదా. అంటే మనం చేసే భక్తిలో మళ్ళా మనకు అంటే మనకైనా ప్రీ డిఫైన్డ్ ఉందా లేదా మనం చేసే భక్తి వల్ల మారుతాయా అన్నది మనకి ఎలా? భక్తి ప్రీ డిఫైన్డ్ కాదండి. మనం ప్రయత్నం చేసి సాధన చేసుకుంటే ఆ మన సాధన ప్రకారంగా మనకి భక్తిలో ఫలితం దొరుకుతుంది. అది ఎవరు కూడా జ్యోతిష్యం చెప్పి చేతులు చూపించి కుండలి మన జాతకం చూసి చెప్పలేరు నీకు కృష్ణ ప్రేమ కలుగుతుంది అని. మనకి కృష్ణుడి యొక్క దయ వల్లే, ప్రభుపాద వారి దయ వల్లే మనకు కలుగుతుంది. మన వాళ్ళిద్దరి దయ ఎలా కలుగుతుంది అంటే మనం సాధన ఎంతో సీరియస్ గా సాధన చేస్తే కానీ మనకి అవి కలగవు అన్నమాట. అంటే ఇప్పుడు సాధనలో కూడా చాలా లోపాలు ఉంటాయి కదా. అంటే ఆఫ్ కోర్స్ కాన్సన్ట్రేషన్ ఉండదు, లేకపోతే ఏదో డ్యూటీ ఏదో గురు మహారాజ్ మాట ఇచ్చినాం కదా. మనం సాధన చేస్తే చాలండి. మనం ఎందుకంటే మనకి సాధన చేసి కొంచెం సాధన చేయాలి, కానీ కృపాసిద్ధులమే మనం సాధన ప్రయత్నిస్తున్నామని కృష్ణుడు చూస్తే మనకి వరాలు ఇచ్చేస్తాడు. మనం ప్రయత్నిస్తే చాలు. చైతన్య చరితామృతిలో ప్రభుపాద రాస్తారనమాట, ఈ హరికృష్ణ మహామంత్రం అపరాధం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ జపం చేయడమే శుద్ధ నామం చేయడం అని సమానం అని భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అంటారు అనమాట. సో మనం ప్రతిరోజు అపరాధం నుంచి ఎలా తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తే చాలు. అపరాధాన్ని తప్పించుకోకపోయినా పర్వాలేదు, అదే మన శుద్ధనామం అనమాట. సో మనం ఆ ప్రయత్నం కూడా చేయం కదా, అది ప్రాబ్లం. కరెక్ట్. మనకి తెలీదు అపరాధం చేస్తున్నామని. థ్యాంక్ యూ. చాలా మంచి ప్రశ్న ప్రభు. ఎప్పుడు అందరికీ వచ్చే అనుమానం, కామన్ గా వచ్చే అనుమానం. ఎందుకంటే మనం అంటే ఇప్పుడు అంటే స్వామి ప్రభు చెప్పినట్టుగా ఓకే, ప్రభు చెప్పింది ఇది మామూలుగా శాస్త్రాల ప్రకారం చెప్పారు, కానీ మనం లాజికల్ గా అనుకోవచ్చు ఏమంటే, అంటే మనం ఇప్పటి పరిస్థితికి మన పాత కర్మలు కారణం అయితే మన అది ఫ్యూచర్ కి ఇప్పుడు చేసే కర్మలు కారణం అవుతాయి కదా. అలాంటప్పుడు ఖచ్చితంగా మనం అది ప్రభు చెప్పినట్టుగా ఓకే శరణాగతి అనేది అవసరం అన్నట్టుగా అర్థం. Any other doubts? We'll conclude, Prabhuji. Hare Krishna. क्या आपके doubts ले? Rajdan Prabhu. Hare Krishna. Chapna. Prabhuji, so we'll conclude, Prabhuji. Sir, Prabhu में vote of thanks है. Hare Krishna Prabhu, Dandavat Pranam.
ఎడవత్. వెరీ నైస్ క్లాస్. అంటే 32 శ్లోకం వరకు అయింది మనకి ఇప్పుడు. మిగతా శ్లోకాలు నెక్స్ట్ వీక్ లో క్లోజ్ చేద్దాం. ఇవి పెద్ద శ్లోకాలు కదా ప్రభు వచ్చి యా ముందు వచ్చే పెద్ద పెద్ద శ్లోకాలు. లాస్ట్ లో మరి ఇంకా చాలా ఇంపార్టెంట్ శ్లోకాలు ఉన్నాయి. శ్లోకాలు అవును కరెక్ట్. అది వచ్చే క్లాస్ విశ్రాంతిగా చెప్పాల్సిందే. హరే కృష్ణ Okay. ప్రభు. నరసింహన్ చెప్పుకుందామా? Yeah. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే నరసింహాయ ప్రహ్లాదలాదదాయినే హిరణ్యాకాశీపూర్వక్ష శీలచంకానకాలయే ఇతో నృసింహ పరతో నృసింహ యతో యతో యామి తతో నృసింహ హరి నృసింహ హృదయే నృసింహ నరసింహమది శరణం ప్రపదే కవ కర కమలవరే నాకా అద్భుత శృంగ దళిత హిరణ్యకశిపు తనుభృంగ కేశవధృత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే जय जगदीश हरे जय नरसिंह देव नरसिंह देव नरसिंह देव जय नरसिंह देव जय प्रहलाद महाराज जय प्रहलाद महाराज जय प्रहलाद महाराज नरसिंह देव भगवान की जय प्रहलाद महाराज की जय. ధన్యవాదాలు. I lost the thread there. Can you phrase it another way? ధన్యవాదాలు ప్రభు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదం. మీ దయ వల్ల ఏదో భగవద్గీత బాగా చదవడానికి టైం వెచ్చించవలసి వస్తుంది. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు ఆనందంగా ఉంది ప్రభుజీ. మీ ద్వారా వినగలుగుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో. థ్యాంక్ యూ. మాకు అదృష్టాన్ని కలిగిస్తున్నారు ప్రభుజీ. మాకు అదృష్టాన్ని కలిగిస్తున్నారు. మేము చేస్తున్న అదృష్టం. Thank you.